నెల జరిగేటువంటి 17వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభకు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కూడా ఒకే వేదిక మీద పాల్గొవటం, ఆ కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసినటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు భూపూజ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం మనం, మన రాష్ట్రంలో నుండి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మహిళలకు స్వతంత్రం తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే మహిళలకి ప్రతి అవకాశాలు కల్పించినది నరేంద్ర మోడీ గారు. ఈరోజు వచ్చేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో భారీ బహిరంగ సభలో మన రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, రాబోయే రోజుల్లో కేంద్ర అవసరం ఎంతో ఉంది. మీరందరూ గమనించాలా, ప్రతి ఒక్కరూ కూడా. ఈరోజు మనం 2014 టు 2019లో జరిగినటువంటి అభివృద్ధి కూడా కేంద్ర సహాయ సహకారాలతోటి జరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2024-29 మధ్య కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరం కాబట్టి మనందరం కూడా ఒకే వేదిక మీద, ఒకే ఎన్డీఏ కూటమిలో అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ప్రతి ఒక్క చోట కూడా, ఎక్కడైతే తెలుగుదేశం పోటీ చేసిన కాడ తెలుగుదేశం అభ్యర్థులకు కానీ, జనసేన పోటీ చేసి కాడ జనసేన అభ్యర్థులకు కానీ, బీజేపీ పోటీ చేసి కాడ బీజేపీ అభ్యర్థులు కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సభకు అందరూ కూడా స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చి పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి ఈ నెల 17 జరుగుతూ ఉంది. నెక్స్ట్ మంత్ 17లో ఎలక్షన్ జరగబోతోంది. ఆ ఎలక్షన్లు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ముఖ్యంగా చూస్తున్నాం, గ్రామాల్లో కానీ, పక్కన నుండి పట్టణాల్లో కానీ చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడం జరగట్లా. ఎవరైతే ఉన్నారో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ సభను కూడా 17వ తారీఖు జరిగేటువంటి సభని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.